హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కేరళ మెడికల్ కౌన్సిలింగ్కి సంబంధించి చాలా మంది స్టూడెంట్స్ మేనేజ్మెంట్ కోటాకి అప్లై చేసుకున్నారు. ఆ స్టూడెంట్స్కి సంబంధించి అంటే ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. అయినా సరే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన వాటిలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకోండి అని మనకు ఒక ఆప్షన్ ఇచ్చారు, ఒక ఛాన్స్ ఇచ్చారు. చాలా మంది స్టూడెంట్స్ అప్లోడ్ చేసుకున్నారు. అయితే ఇంకా మీరు అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ కానీ ప్రాపర్గా ఉండకపోయినా, లేదా ఇంకా ఏదైనా పెండింగ్ డాక్యుమెంట్స్ కానీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటే దానికి సంబంధించి ఈ రోజు లేటెస్ట్ నోటిఫికేషన్ మనకి అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ చేశారు. దయచేసి ఈ నోటిఫికేషన్ ఒకసారి చూసుకోండి. లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ అప్లోడెడ్ డిఫెక్టివ్ డాక్యుమెంట్స్ అన్నారు. అంటే మీరు అప్లోడ్ చేస్తున్న డాక్యుమెంట్స్ లో డిఫెక్ట్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. అలాంటి స్టూడెంట్స్ ని చెక్ చేసుకోవడానికి సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. నోటిఫికేషన్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఈ నోటిఫికేషన్ క్లియర్ గా ఇక్కడ మీకు డిస్ప్లే అయింది, చూడండి. The list of students who have applied online for admission to engineering, architecture, pharmacy, medical and allied courses for the academic year 2024 to 25 and who have defects in their documents regarding reservation categories except NRI is now available in the website Kerala. To rectify these defects, candidates must log on to KEAM 2024 candidate portal using their application number and password. కాబట్టి మేనేజ్మెంట్ కోటాలో 15% నాన్ లోకల్ కేటగిరీకి అప్లై చేసినటువంటి ఏపీ మరియు తెలంగాణ స్టూడెంట్స్ ఆల్రెడీ మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారు. ఒకవేళ ఆ డాక్యుమెంట్స్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే గానీ మీ లాగిన్ డీటెయిల్స్ తో లాగిన్ అయినప్పుడు ఇక్కడ మీకు కనిపించేలాగా ప్రొఫైల్ మెమో డీటెయిల్స్ న్యూ అని ఉంటుంది. దాని క్రింద డౌన్లోడ్ ప్రొఫార్మా ఉంటుంది. ఇక్కడ మెమో డీటెయిల్స్ ప్రక్కన న్యూ ఉంది అంటే డెఫినెట్ గా మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ లో ఏదో డిఫెక్ట్స్ ఉన్నాయి అని అర్థం. కాబట్టి దయచేసి మీరు ఏ డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేసుకోవాలి, ఆల్రెడీ మీరు చేసిన వాటిల్లో ఏదైనా మోడిఫై చేయాలా, లేదా న్యూ డాక్యుమెంట్స్ ఏదైనా అప్లోడ్ చేయాలా, అవన్నీ కూడా వివరాలు ఉంటాయి. దయచేసి వాటిని మీరు ఇన్ టైంలో సబ్మిట్ చేయండి. ఆల్రెడీ మనకి జూలై 20వ తారీఖు వరకు ఎక్స్టెండ్ చేశారు. అయినా సరే ఇంకొకసారి అవకాశం ఇస్తూ ఉన్నారు వీళ్ళు. సో దయచేసి మీరందరూ కూడా తప్పకుండా ఈ మెమో డీటెయిల్స్ ని క్లిక్ చేసి ఒకసారి చెక్ చేసుకొని ఏదైనా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటే అప్లోడ్ చేయండి. ఒకవేళ మీకు ఈ మెమో డీటెయిల్స్ కనిపించలేదు అనుకోండి, అప్పుడు మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమైంది కదా? అలాగే డౌన్లోడ్ ప్రొఫార్మా అన్నారు. డౌన్లోడ్ ప్రొఫార్మా అంటే మీరు ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ ని అప్లోడ్ చేయాలో దానికి టెంప్లెట్స్ ఇచ్చారు. అవి స్టూడెంట్స్ కి అవసరం లేదండి. అవి లోకల్ స్టూడెంట్స్ కి వర్తించినవి మాత్రమే. నాన్ లోకల్ కేటగిరీ వాళ్ళకి మేనేజ్మెంట్ కోటాలో లేదా ఎన్ఆర్ఐ కేటగిరీలో అప్లై చేసే స్టూడెంట్స్ కి అక్కర్లేదు. అర్థమైంది కదా? సో దయచేసి మీరు జూలై 29వ తారీఖు 11:59 లోపు ఈ డాక్యుమెంట్స్ ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇంతకు మించి మీకు తర్వాత అవకాశం ఇవ్వరు. సో ఈ విషయాలన్నీ గమనించండి. దయచేసి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఈ నెంబర్ కి మీరు కాల్ చేసి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు మీకు క్లారిటీ ఇస్తారు. అర్థమైంది అనుకుంటున్నాను. దయచేసి ఇన్ టైంలో మీ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి. ఓకే. సో నా వీడియోస్ కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.